మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఫైనాన్షియల్ హబ్ గా బీజం పడేందుకు కావాల్సిన ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేసింది. 28వ తేదీ ఫిక్స్ అయింది ముహూర్తం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీకి రాబోతున్నారు. అమరావతిలో నేరుగా 25 ఆర్థిక సంస్థలకి సంబంధించినటువంటి వివిధ భవన నిర్మాణాలకి శంకుస్థాపనలు చేయబోతున్నారు. దీన్ని అధికారికంగా ఏపీసీఆర్డీఏ ఎండార్స్ చేసింది. ఏపీసీఆర్డీఏ కమిషనర్ కార్యక్రమ నిర్వహణకి సంబంధించినటువంటి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అలానే సిఆర్డీఏ ఆఫీస్ అమరావతిలో ఇటీవల ఇనాగ్రేట్ అయినటువంటి సిఆర్డీఏ ఆఫీస్ సమీపంలో బ్లాక్ 1 ఏరియా అంటారు. ఆ ఏరియాలో ఈ ప్రోగ్రాం జరగబోతుంది. వివిధ ప్రాంతాల్లో చేయబోయేటువంటి శంకుస్థాపనలు కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు, అలానే కేంద్ర మంత్రి, ఇతర ఉన్నత అధికారులు, ఉన్నత బృందం వచ్చినటువంటి సందర్భంలో చేయాల్సినటువంటి ప్రత్యేక చర్యల పైన ఆయన సమీక్ష నిర్వహించారు. మొత్తం 25 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఉన్నాయి, ఏపీ స్థాయిలో ఉన్నటువంటి బ్యాంకులు అంటే లోకల్ ఏరియా బ్యాంకులు కూడా ఉన్నాయి, అలానే నివాస సముదాయాలు కూడా ఉన్నాయి. మొత్తం ఒకసారి వాటి జాబితాని మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది రాజధాని అమరావతికి ఆర్థిక మణిహారం అంటూ 25 బ్యాంకులకి ఒకేసారి శంకుస్థాపన చేయబోతున్నారని దీన్ని ప్రకటించారు. మొత్తం 25 బ్యాంకుల లిస్ట్ని మనం ఒకసారి చూద్దాం. ఆల్రెడీ కొన్ని బ్యాంకులు మనకి తెలుసు, కొన్ని డిజైన్లు కూడా వచ్చేసినాయి. ఆ డిజైన్స్ కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాము. ఆ బ్యాంకుల నమూనాలకు సంబంధించినటువంటి ఇది ఎస్బీఐ బిల్డింగ్కి సంబంధించి 14 అంతస్తులో నిర్మించబోయేటువంటి హెడ్ ఆఫీస్, రీజనల్ ఆఫీస్ ఇది. ఈ రీజనల్ ఆఫీసు డెఫినెట్గా ఒక అట్రాక్టివ్ పాయింట్ అవుతుంది అని చెప్పనే అభిప్రాయం ఉంది. అలానే దీంతో పాటు ఇక్కడ భూములకు ఇది ఎస్బీఐ బిల్డింగ్కి సంబంధించినటువంటి నమూనా. అలానే భూములకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. 2 దఫాలుగా చేశారు. ఇది మొత్తం బ్లాక్ 1 ఏరియా అంటారు. ఈ ఏరియా మొత్తం కూడా బ్యాంకులు ఉండబోయేటువంటి ఏరియా. అలానే ఈ బ్యాంకుల జాబితాను ఒకసారి మనం తీస్తే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లింగాయపాలెం, ఉద్దండరాయనపాలెం మధ్యలో 3 ఎకరాల భూమిని కేటాయించారు. ఇది సీడాక్సిస్ రోడ్డుని ఆనుకునే ఉంటుంది. అలానే కెనరా బ్యాంక్కి ఉద్దండరాయనపాలెంలోనే 0.4 ఏకర్స్ కేటాయించారు. ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ రాయపూడిలో వస్తుంది. ఇది 0.495 ఏకర్స్ కేటాయించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్దండరాయనపాలెం 0.4 ఏకర్స్, అలానే అంటే 4 సెంట్ల కింద చెప్పొచ్చు మనం. అది 40 సెంట్ల కింద చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే కనుక ఇండియన్ బ్యాంక్ ఉద్దండరాయనపాలెం, అలానే నాబార్డుకు సంబంధించి ఉద్దండరాయనపాలెం, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ దీనికి కూడా ఉద్దండరాయనపాలెంలోనే కేటాయించారు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకులు అన్నింటినీ కలిపి ఒకటే బ్యాంక్ కింద మార్చేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీనికి 2 ఎకరాలు అద్దెకే భూమిని ఇక్కడ కేటాయించారు. నాబార్డుకు 1 ఎకరం కేటాయించారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి వెలగపూడి ఉద్దండరాయనపాలెం మధ్యలో 0.4 ఏకర్స్ కేటాయించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఉద్దండరాయనపాలెంలో 0.4 ఏకర్స్. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్దండరాయనపాలెం ఇది కూడా 0.4 ఏకర్స్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 0.4 ఏకర్స్ ఉద్దండరాయనపాలెం. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అంటే ఉద్దండరాయనపాలెం, వెలగపూడి మధ్యలో వచ్చేటువంటిది 0.4 ఏకర్స్. కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ ఇది ఏపీ లోకల్ బ్యాంక్ అనమాట. ఉద్దండరాయనపాలెంలో 0.4 ఏకర్స్ కేటాయించారు. ఇక ఐడిబిఐ ఇది నేషనల్ లెవెల్లో ఇంపార్టెన్స్ ఉన్నటువంటి సంస్థ. ఉద్దండరాయనపాలెంలోనే 0.4 ఏకర్స్ కేటాయించారు. ఎల్ఐసికి కూడా ఇక్కడ 0.4 ఏకర్స్ కేటాయించారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రాయపూడిలో 2 ఎకరాలు కేటాయించారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్ అక్కడ ఆయకార్ భవన్ వస్తుంది, దానికి సంబంధించి అది కూడా శంకుస్థాపన చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేలపాడులో 3 ఎకరాల భూమిని కేటాయించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐనవోల్లో మళ్ళీ 2.05 ఎకరాలు, అంటే ఇక్కడ ఒక 3 ఎకరాలు ఇచ్చారు, ఇక్కడ ఒక 2.05 ఎకరాలు ఇచ్చారు. ఎందుకు అని డౌట్ రావచ్చు, రిపీట్ కొట్టారేమో అనుకోవచ్చు. కాదు, ఇదేమో బ్యాంక్ నిర్మాణానికి, ఇదేమో స్టాఫ్ క్వార్టర్స్ అంటే సిబ్బంది నిర్మాణానికి, సిబ్బందికి నివాసాల నిర్మాణానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారు. స్టేట్ బ్యాంక్కి అలానే రిజర్వ్ బ్యాంక్ కూడా సిబ్బంది అవసరాల కోసం నిర్మాణాలు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కాలనీ పైన కూడా దృష్టి పెడుతున్నారు. దానికి కూడా నిర్మాణం చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి సంబంధించినటువంటి స్పేస్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అలానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేలపాడులో 3 ఎకరాలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐనవోల్లో 2.05 ఎకరాలు, కెనరా బ్యాంక్ ఐనవోల్లో 0.8 ఎకరాలు, ఆప్కాబ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కోఆపరేటివ్ బ్యాంక్స్కి సంబంధించినటువంటి ఇది అనమాట. ఐనవోల్లో 2.2 ఎకరాలు. బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఐనవోల్లో 1.15 ఎకరాలు. బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఐనవోల్లో 0.82 ఎకరాలు. ఆర్బీఐకి ఐనవోల్లో 4.
0.04 ఎకరాలు. అలానే NIACLకి సంబంధించి ఐనవోల్లో 0.5 ఏకర్స్. అలానే ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఈ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్కి ఉద్దండరాయనపాలెం వెలగపూడి మధ్య 0.4 ఏకర్స్. మొత్తం కలిపి 25 సంస్థలకి ఈ భూ కేటాయింపులు జరిగినాయి. ఈ 25 సంస్థలకి ఒకేసారి శంకుస్థాపన చేయబోతున్నారు. అలానే బ్లాక్ ఏరియాస్ని బట్టి చూస్తే కనుక ఆ బ్లాక్లో ఉన్నటువంటి నిర్మాణాల పరంగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆల్రెడీ బిల్డింగ్లకు సంబంధించి, ల్యాండ్లకు సంబంధించి బోర్డులు పెట్టేసి ఉన్నాయి. ఇవన్నీ కూడా లాస్ట్ మంతే జరగాల్సింది, కొంత జాప్యం జరిగింది. ఈ బ్లాక్స్ అన్నిటికీ సంబంధించి అంటే చూడండి, ఇక్కడ డిస్టెన్స్ వైజ్గా చూస్తే SBI బ్యాంకులన్నీ ఇక్కడే ఉన్నాయి. అలానే గ్రామీణ బ్యాంక్ ఇక్కడ ఉంది. ఇంకా కొన్ని ఏంటంటే రాయపూడి లోపలికి ఉన్నటువంటివి ఉన్నాయి. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకే చోట వీటన్నిటికీ కూడా శంకుస్థాపనకి ఏర్పాటు చేస్తున్నారు. సో మొత్తం బ్యాంకులు అన్ని దీనికి సంబంధించినటువంటి ప్రణాళికని బట్టి చూస్తే కనుక మొత్తంగా 27 ఎకరాలు, 27.8 ఎకరాల భూముల్ని ఈ బ్యాంకులు, నివాసాలకు సంబంధించినటువంటి స్టాఫ్ క్వార్టర్లకు సంబంధించినటువంటి భూములు, ఇవన్నీ చూస్తే అమరావతి పరిధిలో 27 ఎకరాల్లో ఒక మినీ అని చెప్పొచ్చు ఆర్థిక నగరం రెడీ అవుతుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ కింద కాకుండా ఒక సిటీని ప్లాన్ చేశారు. 9 థీమ్స్ సిటీస్ అన్నారు కదా, అందులో ఫైనాన్షియల్ సిటీ కూడా ఒకటి ఉంది. ఫైనాన్షియల్ సిటీలో కూడా ఒక మినీ ఏరియా రెడీ అయిపోతున్నట్టుగా చూడాలి. ఇన్ని సంస్థలు ఒకే దగ్గర ఆపరేషన్స్ మొదలయ్యాయి. కార్యాలయాల కోసం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకి ఇచ్చింది 9.6 ఎకరాలు. అలానే కార్యాలయాల కోసం ప్రైవేట్ బ్యాంకులకి ఇచ్చింది 0.8 ఎకరాలు. 2 ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి, కోస్టల్ ఏరియా బ్యాంక్, IDBI అనమాట. అనుబంధ సంస్థలకు LIC కానీ, NIACL కానీ, అంటే న్యూ ఇండియా అష్యూరెన్స్ కానీ, ఆదాయ పన్ను శాఖ కానీ, RBI కానీ, వీటికి సంబంధించి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థలు కానీ. వీటిని చూడాలి మనం. ఇవి 5.8 ఎకరాలు కనిపిస్తుంది. ఇక నివాస స్థలాలు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు నివాస స్థలాల కోసం ఏమో 7 ఎకరాలు ఇచ్చారు. నివాస స్థలాలు అనుబంధ సంస్థలకు సంబంధించి ఏమో 4.54 ఎకరాలు. సో మొత్తం కలిపి 27 ఎకరాల్లో ఒక గ్రాండ్ ఈవెంట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేసింది. ఏపీ CRDA ప్రణాళికలు అమలు చేస్తుంది. కమిషనర్ గారు అన్ని ఏరియాలని సందర్శించారు. బ్లాక్ 1 అంటే CRDA ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి జాగాలోనే ఈ నిర్మాణాలకు సంబంధించినటువంటి ఈవెంట్ నిర్వహించబోతున్నారు. 28వ తేదీ అమరావతికి సంబంధించి ఆర్థిక నగర నిర్మాణంలో పునాది పడుతున్నట్టుగా మనం భావించవచ్చు. వివిధ విభాగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విభాగాలకు సంబంధించి కార్యక్రమాలు నడుస్తున్నాయి అక్కడ. కానీ ఒకేసారి 25 బ్యాంకులు, ఆర్థిక రంగ సంస్థలకు సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం అంటే ఖచ్చితంగా అమరావతిలో జోష్ తీసుకొచ్చేటువంటి అంశం. అందుకనే నేరుగా కమిషనరే రంగంలోకి దిగి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.